నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ శ్రేణుల వీరంగం. మహిళా ఎస్ఐపై దౌర్జన్యం. సమయం మించిపోయి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దు. ప్రమాదాన్ని అక్రమ కేసుగా మార్చే కుట్ర చేస్తున్నారని ధ్వజం. గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఏపీ వైపు చూస్తున్నారన్న లోకేష్. హోసూరులో 5,350 కోట్లతో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన. భోగాపురంలో ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు. భద్రతా ట్రాఫిక్ నిర్వహణపై మంత్రుల సమీక్ష. కొత్త చట్టం ప్రకారమే నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసు విచారణ. 5 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందన్న కేంద్రం. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన వేళ వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. విధులు నిర్వహిస్తున్న పోలీసులపైన దౌర్జన్యంగా అసభ్యంగా ప్రవర్తించారు. ఏకంగా మహిళా ఎస్ఐ ప్రవళికపై దురుసుగా ప్రవర్తించారు. ఆమెను చుట్టుముట్టి ఇబ్బంది పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ శ్రీకాకుళం పర్యటనలో బూర్జా మహిళా ఎస్ఐ ప్రవళిక పట్ల వైసీపీ నేతలు కార్యకర్తలు దారుణంగా వ్యవహరించారు. రోడ్డుపై ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు వెళ్లిన ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. మహిళా ఎస్ఐని చుట్టుముట్టి మరీ వైసీపీ నేతలు కార్యకర్తలు ఆమెను పక్కకు తోసేశారు. ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి ఎస్ఐతో దౌర్జన్యంగా వ్యవహరించారు. మహిళా ఎస్ఐని చేతులతో పక్కకు నెట్టేశారు. అడ్డుకున్న సీఐ సన్యాసి నాయుడిని కూడా వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వెళ్లారు. ఈ దృశ్యాలు వారి అరాచకాన్ని కళ్లకు కట్టాయి. మహిళా ఎస్ఐపై వైసీపీ నేతలు కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధులు నిర్వర్తిస్తున్న మహిళపై దారుణంగా వ్యవహరించడం ఏంటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటన ఆద్యంతం దురుసుగానే సాగింది. విశాఖ ఎయిర్పోర్టులో ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో శ్రేణుల స్వైర విహారంతో ప్రజలకు కష్టాలు తప్పలేదు. ఒకరి అంతిమయాత్ర ట్రాఫిక్ లో చిక్కుకుపోవటం అందరినీ కలిసివేసింది.
శ్రీకాకుళం కొత్త రోడ్డు కూడలిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపైన దౌర్జన్యంగా వ్యవహరించారు. జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ వైసీపీ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ పార్టీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో విచక్షణ మరచి నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ శ్రేణుల అనుచిత ప్రవర్తనతో ఎయిర్పోర్టుకొచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ లాంజ్ వద్ద స్థానిక నేత వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డ్రమ్స్ వాయించారు. దీంతో ఎయిర్పోర్ట్ లోపల కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతూ ఉండడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వీఐపీ లాంజ్ వద్ద డ్రమ్స్ వాయిస్తున్న వారిని నిలువరించారు. ఎయిర్పోర్ట్ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు. జగన్ విశాఖ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరిన క్రమంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. జగన్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సాధారణ వాహనదారులు అవస్థలు పడ్డారు. కాన్వాయ్తో పాటు భారీ సంఖ్యలో వాహనాలు తరలి రావడం, దారి పొడవునా వైసీపీ కార్యకర్తలు రహదారులపైనే నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ శ్రేణుల హడావుడితో చెన్నై కోల్కతా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యవసర పనులపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, రోగులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖలో ఒకరి అంతిమయాత్ర సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ఎన్ఏడి జంక్షన్, షీలానగర్ జంక్షన్లలో వైసీపీ శ్రేణులు జగన్ వెంట ర్యాలీగా రాగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. విమాననగర్ మార్గం నుంచి వస్తున్న అంతిమయాత్ర వాహనం ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోయింది. వాహనం ముందుకు కదల్లేదు. దాదాపు 20 నిమిషాలకు పైగా రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. సీదిరి అప్పలరాజు రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో ఇరికించిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. జైలులో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వచ్చిన జగన్ సమయం మించిపోవడంతో ఆయనతో ములాఖత్ కాలేకపోయారు. సీదిరి కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ 18 ఏళ్ల అప్పలరాజు కుమారుడు పొరపాటున చేసిన యాక్సిడెంట్ను కుట్రపూరితంగా అక్రమ కేసుగా మార్చారని, చంద్రబాబుపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. యాక్సిడెంట్ జరగగానే అప్పలరాజు కుమారుడు బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశాడని వెనకేసుకొచ్చారు. జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? సిపిఆర్ కూడా అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే అంటే ఆ మనిషిని కాపాడడం కోసం తాపత్రయపడ్డాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన నాయనే. అయితే ఎవరు చేయలేదు, ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది? జరిగిన దానికి నిజంగా మనసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకుని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళు జరిగే మంచి కూడా జరగకోకుండా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 15 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు.
విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై వైసీపీ శ్రేణుల దౌర్జన్యాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఖండించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓరవలేకే జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన వారిని జగన్ పరామర్శించడం దారుణమని మండిపడ్డారు. సొంత చెల్లి షర్మిల ఆసుపత్రిలో ఉంటే పలకరించిన జగన్ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం పరుగులు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో గంజా ముఠాలను దౌర్జన్యకారులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ కాపాడటానికి నియమించబడ్డ ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏ విధంగా దారుణంగా ఆ కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఈ ఫోటోలో కంటే కూడా టీవీ విజువల్స్ చూశాను నేను, ఆమె తనని తను రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న చేతులన్నీ కూడా ఆ పిడిగుద్దులకో లేకపోతే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకుంటానికి చేతులు ఈ విధంగా నెత్తిపెట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. సరే, మామూలు పరిస్థితులను పక్కన పెడితే 48 గంటల్లోనూ మరి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈయన ఏదైతే దారిలో వెళ్ళారో అక్కడే ప్రధానమంత్రి గారి సభ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి? హైయెస్ట్ సెక్యూరిటీ కలిగించాల్సిన వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు. ఆయన కోసం సెక్యూరిటీ ఉంటే దానికోసం నిబంధనల ప్రకారం 8 వాహనాలకి అనుమతి ఇచ్చింది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ భేషజాలకెల్లా లేదా వాళ్ళు చేసినట్లు ప్రతిపక్షం యొక్క కార్యక్రమాల్ని తొక్కేయాలి అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఆలోచించలే ఈ కూటమి ప్రభుత్వం. అయినా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? 8 వాహనాలకి అనుమతి ఇచ్చారు. ప్రధాని రాక నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వాల. రహదారులను దిగ్బంధించరాదు, మీరు వెళ్ళొచ్చు కానీ ఏ రహదారిని కూడా ఆపకూడదు, అంటే మిగతా ట్రాఫిక్కి అడ్డం కలిగించకూడదు. వాహనాలపై వేలాడుతూ రోడ్లపై గుమ్మికూడకూడదు. ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించకూడదు. పోలీసుల సూచనలు పాటించి యాత్ర చేయాలి. దీంట్లో ఏమైనా తప్పుందా అండి? పోలీసులు కూడా కొట్టే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మరి మనవి చేస్తాను. భోగాపురంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రధాని సభకు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, భోజన, రవాణా ఏర్పాట్లపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై చర్చించారు. పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేయబోయే ఫుడ్ పాయింట్ వివరాలను మంత్రులు పరిశీలించారు. మరోవైపు విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హోంమంత్రి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో పాటు వివిధ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణపై చర్చించారు. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. భద్రతా, ట్రాఫిక్ నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఏపీ వైపు చూస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్రూక్ఫీల్డ్, బ్లాక్ స్టోన్, బ్లాక్ రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారి వంటి ప్రముఖ కంపెనీలన్నీ ఏపీలో ఇప్పటికే తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టాటా పవర్, సుజలాన్ కంపెనీల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 5,700 కోట్లతో చేపట్టిన 800 మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులతో 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మేము పనిచేస్తున్నాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టలేషన్ వల్ల
కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజలాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1,200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత అని ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కేవలం మన దేశమే కాదు, అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. ఈ రోజు టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరినీ కోరేది అప్రమత్తంగా ఉండండి. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో సాగునీటి సంక్షోభంపై సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తనతో భేటీ అయిన నిమ్మలతో రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై చర్చించారు. నీటి కొరత పరిస్థితులపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పవన్ సూచించారు. రైతులు నష్టపోకుండా పంటలకు బీమా చేయించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలువల్లో పూడిక తీయటం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయటం వంటి చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. సాగునీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతుల కోసం అడిగిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మలకు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరత పరిస్థితులను పరిశీలించేందుకు ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నట్లు నిమ్మల వివరించారు. ఇటీవలే పవన్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నిమ్మల పవన్ ను ఆరా తీశారు. త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే దర్యాప్తు సంస్థల ముందు లొంగిపోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఇతర నిందితులకు ఇచ్చిన ఉత్తర్వులను వర్తింప చేయలేమని తేల్చి చెప్పింది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఇతర నిందితుల కంటే భిన్నమైనది, అత్యంత కీలకమైనదని ధర్మాసనం అభిప్రాయపడింది. మద్యం అమ్మకాలతో వచ్చిన నగదును వేర్వేరు మార్గాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన A9 కిరణ్ కుమార్ రెడ్డి దర్యాప్తు సంస్థల ముందు లొంగిపోయి కస్టోడియల్ విచారణకు సహకరించాల్సిందేనని తేల్చి చెప్పింది. లొంగిపోయిన తర్వాతే కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించే హక్కు ఉందని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని, ఈ తరహా నేరాలను ఏమాత్రం సహించేది లేదన్నారు. నిన్న లోక్సభ ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు తమ ప్రభుత్వం సహించదని చెప్పడానికి ఈ చట్ట సవరణ బిల్లే నిదర్శనమన్నారు. బిల్లు విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి పట్టింపులకు పోవటం లేదని, అన్ని వర్గాల నుంచి నిర్మాణాత్మక సూచనలను స్వీకరించేందుకు సిద్దంగా ఉందన్నారు. పేపర్ లీకేజ్కు సంబంధించిన పాత, కొత్త కేసులన్నింటినీ వేగంగా విచారించి దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. And as far as the recent case is concerned, immediately it was handed over to the CBI. Day 4 yesterday, the charge sheet was filed. And I'm glad to share that from yesterday, the trial has begun. As per this new law, the investigation will be complete in 2 months, followed by trial in 3 months, 5 mahine. They took 70 years to erase out Article 370, which was their commitment. They took 33 years not to bring in national testing agency. And now that this is being brought,
The clamor is not against the bill. The clamor is against that interest which is going to get compromised hereafter. 33 साल तक जो ये काम ना कर सके वो आज अंजाम होने जा रहा है. పోతుందనే భయంతోనే మోదీ సర్కారు విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్పై మాట్లాడిన ఖర్గే భారీ జరిమానాలు, కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు వల్ల పేపర్ లీకేజీలు ఏమాత్రం ఆగవన్నారు. పరీక్షల నిర్వహణ తీరు మారినప్పుడే మార్పు వస్తుందన్నారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో పేపర్ లీక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. 2024లో మొదటిసారి ఈ బిల్లు ఆమోదించినప్పుడే కఠిన చట్టం తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్లు ఖర్గే తెలిపారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం హడావిడిగా చట్టం చేసిందని ఆరోపించారు. అందుకే 2 ఏళ్లలోనే మళ్లీ సవరణలు చేయాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ బిల్ ఇంకా అసంపూర్తిగానే ఉందని ఖర్గే విమర్శించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్ల వాడకానికి కేంద్ర హోంశాఖ మంత్రిదే బాధ్యత అని అన్నారు. అమిత్ షా ఇప్పుడు దాక్కున్నారని, ఒకరోజు ప్రజాశక్తి ఆయన్ను బయటకు లాగుతుందని ఖర్గే అన్నారు. नौजवानों ने परीक्षा व्यवस्था की नाकामियों के खिलाफ आवाज उठाई. विपक्ष ने उनकी आवाज सड़क से लेकर संसद तक उठाई. बढ़ते जनदबाव के आगे सरकार को घुटने टेकने पड़े. मैं देश के छात्रों, नौजवानों को मुबारकबाद देता हूं. उनका संघर्ष रंग लाया और सरकार को झुकना पड़ा. प्रधानमंत्री को, प्रधान को हटाना पड़ा. जब युवाओं की ताकत देखने के बाद सरकार को भी ये मालूम हुआ, अरे इससे ज्यादा अगर हम कुछ खींचतान करेंगे तो धागा टूट जाएगा और हमारी कुर्सी चले जाएगी. इसीलिए डर के आखिरी में उन्होंने युवाओं का जो डिमांड था उसको माना. लेकिन उसमें ये है, उसके पीछे कि उनकी कुर्सी बचाने के लिए भी ये काम उन्होंने की, ना कि विद्यार्थियों के समस्याओं को समझाने के लिए, सुलझाने के लिए नहीं. యాంటీ పేపర్ లీక్ బిల్ ఆమోదం తర్వాత రోజు కూడా లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఈ ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మళ్లీ వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన లోక్సభ జాతీయ గీతం వందే మాతరం అవమానాన్ని నివారించే బిల్పై స్వల్ప చర్చ తర్వాత ఆమోదించింది. అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది.